ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఏంటంటే ఏపీ పీజీ సెట్ 2024 రిలేటెడ్గా మాకు బ్యాక్లాగ్స్ అయితే ఉన్నాయి. మరి అలాంటప్పుడు మేము ఈ యొక్క పీజీ సెట్కి అప్లై చేసుకోవచ్చా లేదా, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదా అని చెప్పి చాలామంది అయితే డౌట్ అయితే ఉంటుంది. చాలామంది కామెంట్ కూడా అయితే చేశారు. దీనికి సంబంధించి ఇవాళ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ముందుగా ఈ డౌట్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు జస్ట్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అని చెప్పి కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. అది ఒకసారి అయితే మనం అయితే గమనిద్దాం. మెయిన్గా మనకు అప్లికేషన్స్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 1 నుంచి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. మరియు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మే 4 వరకు టైం అయితే ఉంది. కాబట్టి ఎవరన్నా అప్లై చేసుకోవాలనుకుంటే మే 4 అనేది లాస్ట్ డేట్, అప్లై అనేది చేసుకోండి. దాంతోపాటు ఎక్స్ట్రా ఫీజెస్తో మనకి ఎంతవరకు టైం ఉందన్నది కూడా మీరు ఇక్కడ క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేటప్పటికి మే 31 డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పటికి జూన్ 10 నుంచి జూన్ 14 మధ్యలో మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఇవి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. ఎందుకంటే చాలామంది అయితే అడిగారు, అందుకని చెప్తున్నా. ఇక నెక్స్ట్ మన టాపిక్ గమనించినట్టయితే, కొద్దిమంది స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్లో కావచ్చు, సెకండ్ ఇయర్లో కావచ్చు, లేదంటే మనకు 3-1లో కావచ్చు, సప్లీస్ అనేవి మనకైతే ఉంటాయన్నమాట. మరి అలాంటప్పుడు మేము అప్లై చేసుకోవచ్చా అంటే, ఫ్రెండ్స్, డౌట్ అయితే లేదు. 100% మీరు ఈ యొక్క సెట్ ఎగ్జామ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే మేబీ మనకు ఏదైతే మనకు 3-2 తర్వాత అడ్వాన్స్ అప్లై కావచ్చు, అప్పుడు సప్లీస్ ఏవైతే జరుగుతాయో అందులో మనకు క్లియర్ అయితే అవ్వచ్చు. ఆ హోప్ అనేది మీరు పెట్టుకోవచ్చు. కాబట్టి ఆ హోప్తో మీరు అప్లై అనేది చేసుకోండి. మేబీ మీకు అక్కడ క్లియర్ అయ్యాయి అనుకోండి, మీకు నో ప్రాబ్లం. ఇన్ కేస్ క్లియర్ అవ్వలేదు అనుకోండి, మీరు ఎలానో సెట్ ఎగ్జామ్ రాసుంటారు, ర్యాంక్ వచ్చి ఉంటుంది, ఫర్దర్గా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలాంటప్పుడు మీరు అక్కడితో ప్రాసెస్ అనేది స్టాప్ అనేది చేసేస్తారు. నెక్స్ట్ మీకు ఆ సబ్జెక్ట్స్ ఎప్పుడైతే క్లియర్ అవుతాయో ఆ నెక్స్ట్ ఇయర్కి మీరు రాసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ఇన్ టైంలో మీకు సబ్జెక్ట్స్ క్లియర్ అయినట్టయితే మీరు ఆ సెట్ ఎగ్జామ్స్కి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు అంటే ఇంకా ఆ సెట్ ఎగ్జామ్ అంతటితో స్టాప్ చేసి మీకు ఎప్పుడైతే సప్లీస్ క్లియర్ అవుతాయో, క్లియర్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ పడే ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో దానికి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా డెఫినెట్గా అప్లై అయితే చేయండి, నో ప్రాబ్లం. ఇంకా దాంతోపాటు అప్లికేషన్ కానీ, దాంతోపాటు ఏదైనా మనకు ప్రాసెసింగ్లో కానీ డౌట్స్ ఉన్నట్టయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. మెయిన్ ఇంకొక డౌట్ నేను వింటున్నది ఏంటి అంటే, పేమెంట్ అనేది అవ్వటం లేదని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, వెయిట్ అయితే చేయండి. మేబీ ఇదే ఇష్యూ చాలామందికి వచ్చినట్టయితే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి ఇష్యూ అనేది రైజ్ చేస్తారు. అప్పుడు ఏపీఎస్హెచ్ వాళ్ళు దీనికి డెఫినెట్గా ఏంటి ప్రాబ్లం అని చెప్పి ఫైండ్ అవుట్ చేసి ఒక సొల్యూషన్ అయితే ఇస్తారు. అంతవరకు అయితే వెయిట్ చేయండి. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో పేమెంట్స్ అయితే అవుతున్నట్టు నాకైతే తెలుస్తున్నాయి. కాబట్టి మీ యొక్క సర్వర్ ఒకసారి చూసుకొని మీరు ఏ మోడ్ ఆఫ్ పేమెంట్ చేస్తున్నారో దాన్ని ఒకసారి క్లారిటీగా అయితే గమనించి మీరైతే పేమెంట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.